అసలు ఈ ఫస్టే పెట్టాలి కదా అంటున్నా. ఇప్పటిదాకా పెట్టకపోవడానికి కారణం అదే. ఆ స్పష్టత రాకుండా ఉమ్మడి మీటింగులు పెడితే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కూడా మేబీ అది డ్రాగ్ చేస్తూ ఇప్పటికి 22 వచ్చేసింది. ఆయన సభలు 29కి అయిపోతాయి. ఆ తర్వాత ఉమ్మడి సభలు అంటారేమో. ఆ తర్వాత ఉమ్మడి సభలు పెట్టుకుని ఇంకేంటి ఉపయోగం అంటే జనసేన వాళ్ళని వారాహి ఆపిచ్చేశారు. 1, 2 2 జిల్లాలతో అయిపోయింది. వారాహి ఆగిపోయింది. ఈయన ఒక్క జిల్లాని తిరగట్లేదు. ఆ తర్వాత మళ్ళీ 2 మీటింగులు అంటే జనసేన మీటింగులు కాదు. అప్పుడు జనసేనని ఎలా వాడుకుంటున్నారు? అదే కదా. అంటే 2 నెలలు ఉంటుంది ఇంకా టైం వాళ్ళకి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే కనుక. నెక్స్ట్ షర్మిల గారు కూడా బస్సు యాత్ర చేయబోతున్నా కాంగ్రెస్ తరఫున. అంటే ఇంకా ఇక్కడ పాదాల మీద నడిచే యాత్ర అయితే చేస్తానో అనలేదు. మేబీ ఆవిడ చేయాలంటే చేయొచ్చు, టైం లేదన్నా మరి ఏంటో. బస్సు యాత్ర ఆల్రెడీ వైసీపీ చేసింది. బస్సు యాత్ర మరి ఇంకా కొనసాగుతుందేమో. అయిపోయినట్టుంది కదా, డిసెంబర్ నెలాఖరికి అయిపోయింది. ఈ బస్సు యాత్ర వల్ల, కాంగ్రెస్ బస్సు యాత్ర చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బస్సు వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. బస్సు అద్దెలకు ఇచ్చే వాళ్ళకి బాగుంటుంది. 4 రూపాయలు వస్తాయి వాళ్ళకి డబ్బులు. కొంతమంది కార్యకర్తలకు భోజనం దొరుకుద్ది. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటూ నమ్ముకుని ఇంకా కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నటువంటి కొంతమందికి ఉపాధి ఏమన్నా దొరుకుతుంది 4 రోజులు. అంటే ఈమె ఏమన్నా ప్రచారాలు, ఈమె హామీలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మేనిఫెస్టో ఇచ్చేయచ్చు. కావాలంటే భారతదేశాన్ని సింగపూర్ లాగా మారుస్తానన్ను, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని జపాన్ లాగా మారుస్తానన్ను, ఊరు మంది కాకపోతే రోడ్డు అంతా దేకచ్చు అని చెప్పి, ఇది ఒంటి మీద కట్టుకున్న బట్ట మంది కాకపోతే నేలంతా దేకచ్చు అని ఒక సామెత ఉంది కదా. మనం ఎట్టా గెలవనప్పుడు ఏమైనా చేస్తాం. కర్ణాటకలో ఉన్న వాటిని రేవంత్ రెడ్డి గారు ఇంచుమించుగా అవే తెలంగాణలో ప్రకటించేశారు. అయిపోయింది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈవిడ కూడా కాంగ్రెస్ అవే పథకాలు వీటి తెస్తే ఆల్రెడీ అవే ఇంచుమించు సేమ్